పేరు గుర్తుందా బావా? ఎక్కడో విన్నట్టు లేదు. అమ్మా రామ్మూర్తి గారు, మీరు? నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఎవరు మీరు? సార్, నా ఫ్రెండ్ ఒకరు కనిపించట్లేదు. ఆయన కనిపించకపోవడానికి ముందు లాస్ట్గా మాట్లాడిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాం. అవునా? ఆయన పేరు? ఆయన పేరు భరత్. భరత్ అని నాకు ఎవరు తెలియదే. అవునా? బట్ మీ పేరే చెప్పారు. అయ్యో, ఫోన్లో బ్యాలెన్స్ లేదు. మీ ఫోన్ ఇచ్చారంటే ఫోన్ చేసుకుని. థ్యాంక్ యూ. సార్, యాక్చువల్గా నేను పేరు మార్చి చెప్పాను. ఆయన పేరు అరవింద్. హలో, ఇటు చూడండి. అరవింద్ నా ఫ్రెండే, సరేనా? అంతకు మించి నాకేం తెలీదు. నాకు చాలా పనులు ఉన్నాయి, బయలుదేరండి. రే, నాన్న ఈ రూమ్ లోకి వెళ్ళదని చెప్పారుగా, రా రూమ్ లోకి వెళ్ళి దాక్కుందాం. సార్, తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా ప్లీజ్? ఏమైందండి? లేదు, ఏం లేదు. రేయ్, ఆగురా, ఆ రూమ్ లో దాక్కుందాం. ఆ రూమ్ లో దాక్కుని ఉంటారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. సర్లేరా, నువ్వు అరవకుండా రా. నీకెందుకు రావా డబ్బులు ఇచ్చాడు? బిజినెస్ కోసం బ్లాక్ ను వెయిట్ చేయమన్నారు సార్. నాకు కమిషన్ మాత్రమే సార్. బావా, నా దగ్గర ఉన్న ₹1,00,00,000 నువ్వు నొక్కేసావు. కానీ నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ 4 కోట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఫోన్ పెట్టే పెళ్ళా ముందు పరువు పోద్ది అని. విన్నావా? అవును, ఏమన్నా డబ్బు కూడా అర్హతను బట్టే ఉంటుంది. మీ కుటుంబానికి అది లేదా? నీది మా కుటుంబమే కదా బావా, అందుకే డబ్బు నీ దగ్గర నుంచి పోయిందా? నేను నీతో ఓడిపోవడానికి పుట్టినవాడినా? బావా, భారతదేశంలో బ్రిటిష్ ఓడిపోవచ్చు, ఫ్రెంచ్ ఓడిపోవచ్చు, కొరియన్ ఓడిపోవచ్చు, జాపనీస్ ఓడిపోవచ్చు, చైనీస్ ఓడిపోవచ్చు, ఇటాలియన్ ఓడిపోవచ్చు, స్పానిష్ ఓడిపోవచ్చు, జర్మన్ ఓడిపోవచ్చు. కానీ భారతదేశంలో ఈ భరత్ ఓడిపోయే ఛాన్సే లేదు. ఏంటి 4 కోట్లు గోవిందానా? 4 కోట్లు వదిలేసి ₹1,00,00,000 తెచ్చినందుక ఇంత బిల్డప్? నా మాజీ ప్రియుడి గొంతు గంభీరంగానే ఉంది, నీ గొంతే లేవట్లేదు. ఆరేసుకోబోయి పారేసుకున్నావు, అరవింద్ కోట్లెత్తుకెళ్ళాడు భరత్ బాబు, నీ బ్యాండ్ బాజా బారాతు అరవిందు. ఏమండి, ఇప్పుడెందుకు నాకు అనవసరంగా శ్రీమంతం అది చేయటం? బాబుతో ఏం మాట్లాడినా వాడికి వినపడుతుంది. ఏదైనా మాట్లాడండి. బంధువులు ఎవరిని నమ్మకరా? మాట్లాడమంటే ఇలాగేనా? నాకు తెలిసింది నేను చెప్పాను. అయితే నేను బయలుదేరుతానా ఆంటీ? వస్తాయమ్మనా? ఎందుకమ్మా, బాగా లేట్ అయింది. ఉండి ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా. లేదా ఆంటీ, పర్లేదు, నేను ఇంటికి వెళ్తాను. సర్లే, నీకిక్కడ సౌకర్యంగా ఉండకపోవచ్చు, పర్వాలేదు. అయ్యో, అలాంటిదేం లేదా ఆంటీ? ఉండొచ్చుగా.
మనం కాసేపు మాట్లాడుకోవచ్చు. సరే ఉంటాను. ఏ ఏంటమ్మా ఎక్కడికి వచ్చి పడుకున్నా? ఇక్కడ దోమలు కొడతాయమ్మా. మీ గర్ల్ ఫ్రెండ్ లోపల కంఫర్టబుల్ గానే పడుకునుంది, మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఛీ, అలాంటిదేం లేదు. చూసానులే, మీరే స్వయంగా తన కోసం బెడ్ రెడీ చేశారు. అది ఇంటికి గెస్ట్ వస్తే మనం చూసుకోవాలిగా మరి. ఇటువైపు చూడండి. చూడమంటుంటే మీ మనసులో తన మీద కొంచెం కూడా లవ్ లేదు? ఛీ, మెంటల్లా మాట్లాడుకో. లేదని చెప్పలేదుగా. నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నానే. ఆ, చాలు. ఐ లవ్ యూనే. అయ్యో అప్పప్పా, ఫస్ట్ టైం వింటున్నాను. నేను నీ నోట్లోంచి ఇంకా అది కూడా వినలేదే. లవ్ యూ. ఏం చెప్పావే, అద్రింది రొమాన్స్. భోజనం ఎక్కడే? ఈ రూమ్ లో ఎలా బతకడం అవసరమా? ఒంటరిగా రూమ్ లాక్ చేసుకుని పిచ్చోళ్ళ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. మేవింకా ఎందుకు మీ అమ్మతో ఇది చెప్పకుండా ఉన్నాను తెలుసా? ఆవిడికి వాళ్ళ అన్నయ్యని చంపింది నువ్వే అని తెలిస్తే డబ్బు ఒకని రిచ్గాను చేస్తుంది, అదే డబ్బు ఒకని పిచ్చిగాను మారుస్తుంది. డబ్బు ఒకని రిచ్గాను చేస్తుంది, అదే డబ్బు ఒకని పిచ్చిగాను మారుస్తుంది. ఏంటి బావా, ఏది నిజమో ఏది అబద్ధం అర్థం కావట్లేదా? అందరూ నిన్ను పిచ్చోడు అంటున్నారా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావంట. నువ్వు ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపించుకుంటే మంచిది బావా. ఎందుకురా ఇంత పని చేశా? నేను నీకు ఏం ద్రోహం చేశాను? నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేశావు కదరా. అరే, డబ్బంటే నీకెందుకురా అంత పిచ్చి? అన్యాయంగా నన్ను చంపేశావు కదరా. రా, నాతో పాటు నువ్వు వచ్చేసాయి. రా 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 రా. భరత్, ఎందుకు ఇలా మారిపోయావురా? మనం ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అప్పుడు మన దగ్గర ఏం డబ్బు ఉందిరా? నీకు నేను, నాకు నువ్వు, మనకు అందరూ ఉండేవాళ్ళు.
ఇప్పుడు నీకెవరున్నారా? అందరికంటే నీకు డబ్బు అంత ముఖ్యమైపోయిందిరా. నీ దగ్గర నుంచి డబ్బు నేను లాక్కోవడానికి కారణం నాకంటూ ఒక గొప్ప జీవితాన్ని ఏర్పరచుకోవడానికి కాదు బావా. ఆ ఆఫీసర్కి డబ్బు తిరిగి ఇచ్చేసి మా నాన్న దొంగ కాదని ఈ ప్రపంచానికి నేను ప్రూవ్ చెయ్యాలి. అదొక్కటే.